నమస్తే అండి, నేను రజాక్. రేపొద్దున కన్నప్ప సినిమా రిలీజ్ అవుతుందంట. అయితే ఇలాంటి నేపథ్యంలో నేను ముందే చెప్తున్నాను, ఇది డిస్క్లైమర్ అనుకోండి. నేను చాలా పొలైట్గా మాట్లాడుతున్నాను. దీంట్లో హాస్యాస్పదం కానీ కామెడీ కానీ ఏమి లేవనే విషయాన్ని మీరు గమనించాలి. విషయంలోకి వెళ్తే కన్నప్ప మూవీకి సంబంధించి రేపొద్దున రిలీజ్ అవుతుందట. అందుకని చెప్పేసి టికెట్లు బుక్ చేసుకుందాం, మేమన్నా ఉన్నాయా ఏదో ఒక మూల కూర్చొని సినిమా చూద్దామని చెప్పేసి అనుకుంటే చాలా అద్భుతాలు కనిపిస్తున్నాయి అన్నమాట. మీరు కూడా అద్భుతాలని అనుభవించవచ్చు, ఆస్వాదించవచ్చు, బాగా ఎంజాయ్ కూడా చేయొచ్చు. ఆ అద్భుతం ఏందబ్బాయి అంటే, మీ దగ్గర బుక్ మై షో యాప్ ఉండొచ్చు. సరే, యాప్ లేకపోతే వెబ్సైట్ ఉండొచ్చు. బుక్ మై షో అని చెప్పేసి వెబ్సైట్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళిపోండి అనమాట. అక్కడ కన్నప్పని దర్శనమిస్తూ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి అనమాట. అంతే, వెంటనే మీకు కావాల్సిన టికెట్లు మీకు తెర మీద అలా చూపిస్తాయి. మీకు హిందీ కావాలా, తమిళ్ కావాలా, తెలుగు కావాలా, కన్నడ కావాలా, మలయాళం కావాలా, ఏ భాష కావాలో మీరు ఎంచుకోవచ్చు అనమాట. సో అలా అన్ని రకాల భాషల్లో. సరే, హిందీ బేస్లో ఎట్టుంది అని చెప్పేసి చూసినా అనమాట. అదొక కళాఖండం, మాట్లాడుకుపోవడమే మంచిది. సరే, నేను తమిళ్ బేస్కి వెళ్ళినాను, అక్కడ ఎలా ఉంది, తమిళనాడు ప్రజానికం అన్న గురించి ఎంతలో ఎదురు చూస్తున్నారని చెప్పేసి చూస్తే అక్కడ కూడా అన్న గురించి బాగా ఎదురు చూస్తున్నారు అనమాట. ఇక కర్ణాటక పోతే ఇంచుమించు అదే. సరే, ఈ స్టేట్లో మనకు వద్దులే, మన సొంత స్టేట్ ఏదైతే ఉందో ఆ సొంత స్టేట్కి వెళ్దాం. ఆంధ్ర, విజయవాడ ప్రాంతాల్లో ఎలా ఉంది పరిస్థితి అని చెప్తే, ఒక 2 థియేటర్లు అండి. శైలజ కావచ్చు, అదేవిధంగా రాజు కాదు, తర్వాత వచ్చేసి ఇంకా క్యాపిటల్ సినిమాస్ అనమాట. ఈ 2 మాత్రమే కొంచెం ఫిల్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సరే, పక్క రాష్ట్రమైనటువంటి హైదరాబాద్కి వెళ్ళాను. హైదరాబాద్కి వెళ్తే ఇంకా అద్భుతం అనమాట. ఏఎంబి సినిమాస్ ఒకటి, ప్రసాద్లు కూడా అన్నీ పచ్చదనం కొంచెం ఉందన్నమాట. ఆ తర్వాత వెళ్తే కూకట్పల్లికి సంబంధించినటువంటి విశ్వనాథ్ థియేటర్ ఒకటి ఫిల్ అవుతుంది. సో కాబట్టి ఆ మొత్తం మీద దాదాపు చాలా థియేటర్లు తీసుకున్నట్టున్నారు ఈసారి, కానీ కట్ చేస్తే కొన్ని ఫిల్ అవుతున్నాయి. బట్ ఏమైనా సరే, మీరు ఈ మంచి సినిమాని ఎంజాయ్ చేయాలంటే, నేను ఈ దేవుడి సినిమా కాబట్టి మనం ఏం మాట్లాడకూడదు అన్నమాట. కాబట్టి మీరు ఈ దేవుడి సినిమాని బాగా ఎంజాయ్ చేయాలనుకుంటే కనుక మస్తు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. రెండవది, మీరు తమిళనాడుకి వెళ్ళి కన్నప్ప చూసుకుంటే కనుక బాగానే ఇచ్చిన థియేటర్లో మొత్తం కూడా, కానీ మొత్తం థియేటర్ అంతా గ్రీన్గా కనిపించింది అన్నమాట. సరే, ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీలో ఏమైనా రిలీజ్ చేస్తున్నారా హిందీలో అని చెప్పేసి చూసినా అనమాట. రిలీజ్ చేస్తున్నారు, కానీ అన్నీ పచ్చగానే ఉన్నాయన్నమాట. పక్కన ఉన్నటువంటి ముంబై కూడా వెళ్ళొచ్చాను. ముంబై వెళ్ళొస్తే ముంబై పరిస్థితి ఎలా ఉందంటే, ఢిల్లీ పక్కనే ఉంటుంది ముంబై. ఎక్కడ, బుక్ మై షోలో చూడండి, బాగానే ఇచ్చినారు థియేటర్లో. అన్నీ ఒక షోలో ఇచ్చినట్టున్నారు, 1-2 షోలే. సో అది కూడా ఏం కాలేదు రేపటికి. ఆ తర్వాత వచ్చేసి ముంబై పక్కన ఇంకా ఉంది బెంగళూరు ఉందన్నమాట. సరే, బెంగళూరు వెళ్ళి హిందీ చూస్తే 3 షోలు ఇచ్చినారు, ఏమి అవ్వట్లేదు. కన్నడ చూసినాను, అబ్బే మొత్తం గ్రీనరీయే. ఆ తర్వాత తెలుగు వేసినాను, తెలుగు వేస్తే కూడా మొత్తం గ్రీనే. ఆ తర్వాత తమిళ్ చూసినాను, తమిళ్ చూస్తే ఒక 2 థియేటర్లు తీసుకున్నారు. 2 థియేటర్లకు మొత్తం 4 షోలు, మొత్తం గ్రీనే. ఇక మలయాళం చూద్దాం. ఇక్కడ దాకా వచ్చి అసలు మలయాళం ఒకటే, అది కూడా క్యాన్సిల్ చేసినట్టున్నారు. సినిమా సర్వర్స్ ఆర్ నాట్ రీచబుల్ అని చెప్పేసి వచ్చిందన్నమాట ఒక థియేటర్. అది కూడా గ్యాలక్సీ ప్యారడైజ్ మినీప్లెక్స్ అంట, బెంగూర్ రోడ్ అంట. సో మలయాళం అస్సాం అయిందనమాట. మొత్తానికి ఈ విధంగా చూసుకుంటే నేను మేజర్ సిటీసే మాట్లాడదాం అనుకుంటున్నాను, ఇంకా లోవర్ సిటీస్కి వెళ్ళాలనుకోవట్లేదు. కానీ సో ఇదన్నమాట. మీరు కన్నప్ప అత్యద్భుతమైన సినిమా, ఒక కళాఖండాన్ని మంచు విష్ణు గారు తెరకెక్కించినారు. అత్యంత భారీ బడ్జెట్తో అఖండ విశ్వానికి ఇది దేవుడి సినిమా బ్రో. ఓకే, ఇది ఒక మంచి సినిమా కాబట్టి మీరంతా కూడా మస్తు ఎంజాయ్ చేయొచ్చు. థియేటర్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. నేను వెళ్దాం అనుకున్నాను, థియేటర్లో టికెట్ దొరకాలనుకున్నాను, నాకు దొరికేటట్టయితే కనిపించట్లేదు. కానీ మీరైతే పక్కా ఎంజాయ్ చేయండి ఈ కళాఖండాన్ని చూసి. నేనైతే ఈ సినిమాకి సంబంధించి రివ్యూ కూడా ఏమి ఇవ్వదలుచుకోవట్లేదు, ఎందుకంటే దేవుడి సినిమాకి ఏం రివ్యూ ఇస్తాం. కానీ కేవలం ఒకే ఒక రీజన్, దేవుడు, కన్నప్ప దేవుడు, శివునికి సంబంధించినటువంటి సినిమా కాబట్టి చాలా పొలైట్, చాలా మర్యాదపూర్వకంగా మనం మాట్లాడుకున్నానే అనుకుంటున్నాను. కాబట్టి బాగా ఎంజాయ్ చేయండి. ఇంకా మీరు సినిమా థియేటర్కి వెళ్తే కనుక మంచి రెచ్చిపోవచ్చు, ఇంకా అసలు మస్తు ఎంజాయ్ చేయొచ్చు. అది అదనమాట సంగతి కన్నప్పకి సంబంధించినటువంటి బుకింగ్స్.